దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మార్చి నెలలో మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరచబోతున్నారు. కాబట్టి ఈ నూతనమైన నెలలో నూతనమైన వాగ్దానము చేత దేవుడు ప్రతి ఒక్కరిని బలపరచబోతున్నారు. యాకోబు 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు అని లేఖనం సెలవిస్తుంది. చాలా మటుకు మనము కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, అనేక అనారోగ్యం వచ్చినప్పుడు మన జీవితంలో మనము విసుకైపోయి చాలా మటుకు మనము దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే కష్టము, సమస్యలు, వేదన, దుఃఖము రాగానే మనం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంటున్నాం. అందుకే దేవుని వాక్యము సెలవుతుంది, దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు అని లేఖనము సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని సమస్త విధమైన బంధకాల నుంచి విడిపించడానికి ఆయన శక్తివంతమైన దేవుడై ఉన్నారు, సమర్థుడైన దేవుడై ఉన్నారు. కాబట్టి నా పాపము నన్ను దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకువెళుతున్నదా, నేను దేవుని దగ్గర నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నానని అర్థం కాని పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారు. ఈరోజు నా ప్రియ సంగమా, లార్డ్ వాంట్స్ టు రిలీజ్ యూ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్ థింగ్స్. సమస్త విధమైన దుర్నీతి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి కోరుకుంటున్నారు. పాపులారా మీ చేతులని శుభ్రముపరచుకోండి అని రాయబడి ఉన్నది. ఇంకా దిమనస్కులారా మీ హృదయాలని పరిశుద్ధపరచుకోమని రాయబడి ఉన్నది. ఎందుకంటే ఈ చేతి ద్వారా ఎన్నో లోకరీత్యైన కార్యాల్లో మనం బానిసత్వంగా పాపం చేస్తూ, పాపపు అపవిత్రమైన కార్యాల్ని తాగుడు అలవాటు, వ్యభిచారము చేస్తూ, పాపము చేస్తూ, దేవునికి నచ్చని అలవాట్లకు బానిసత్వముగా మారి మన చేతులని అపవిత్రతకు గురిగా మనం మారిపోతున్నాం. పాపులారా మీ చేతులని మీరు శుభ్రపరచుకోమంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా దిమనస్కులారా మీ హృదయాలని పరిశుద్ధపరచుకోండి. ఎందుకు దిమనస్సు అంటే మనము 2 తలంపులు కలిగి జీవిస్తున్నాం. ఒకటి, దేవుడు మనకు కావాలన్నా, లోకము మనకు కావాలన్నా. ఈరోజు మనం తీర్మానం తీసుకోవాలన్న ప్రియ సంగమా. ఎందుకంటే లోకము చాలా ఆసక్తితో నిండబడిన లోకము, లోకరీతి అనే జీవితము జీవిస్తే అది డంబమైనది, మనల్ని నరకంలో తేరుస్తుంది. ఎందుకంటే పాపానికి జీతము మరణమే అని లేఖనము సెలవుస్తుంది. అందుకే నా ప్రియ సంగమా, దేవుని నమ్ముకున్న ఎడల ఆయనకు దగ్గరలో మనం వెళ్ళిన ఎడల తప్పకుండా మనం రక్షించబడతాము, మన కుటుంబం కాపాడబడుతుంది. ఎందుకంటే టుడే లార్డ్ ఇస్ వెయిటింగ్ టు ఫర్గివ్ యూ. ఈరోజు దేవుడు వేయిచున్నారు మిమ్మల్ని క్షమించడానికి. ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని క్షమిస్తారో లేదో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం పాపం చేసి వెనుకబడిపోతున్నామా, దేవుని సన్నిధికి రాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపంలో పడిపోయి లోకరీతి అయిన కార్యాల్లో మనం బానిసత్వంగా ఉంటున్నామా? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు మీకు అందరికీ ఒక అవకాశాన్ని దయచేస్తున్నారు. మీ పాపాన్ని ఒప్పుకొని మీరు వదిలిపెట్టిన ఎడల దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడై ఉన్నారు, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడై ఉన్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఆయనకు దగ్గరలో రండి. ఆయన మీకు దగ్గరలో వచ్చే దేవుడు, మీ పాపాన్ని క్షమించే దేవుడై ఉన్నారు. ఎంత రహస్యమైన పాపమైనా సరే, ఎంత పెద్ద పాపమైనా సరే, దేవునికి దూరంగా మీరు వెళ్ళిపోయి ఉండినా కూడా ఆయన దగ్గరలో మిమ్మల్ని తీసుకొచ్చే దేవుడై ఉన్నారు. ఒక్కసారి మారు మనసు పొంది మరలా పాపం చేయకుండా మీ పాపాన్ని ఒప్పుకొని మీరు వదిలిపెట్టండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని రక్షించే దేవుడై ఉన్నారు. దిమనస్కులారా, దేవుడు ప్రతి పాపపు కార్యాల నుంచి మిమ్మల్ని విడిపించి ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడు అని లేఖనము సెలవిస్తే, ఎవరైతే లోకరీతిగా జీవిస్తున్నారో, ఎవరైతే లోకరీతి అయిన కార్యాల్లో మునిగిపోతున్నారో, లోకరీతి అయిన పాపంలో మునిగిపోతున్నారో, దేవుడు మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య అని ఆ విషయాన్ని మర్చిపోకు మాసమా. అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినారని లేఖనము సెలవిస్తుంది. యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చని దేవుడు, మన పాపపు నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని పెట్టినది దేవుడు అని లేఖనము సెలవిస్తుంది. అందుకే నా ప్రియ సంగమా,
ఒక్క నిమిషము మనం ఆలోచించి చూస్తే మన కొరకు యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టి ఆయన వెలపెట్టి మనల్ని కొనిన దేవుడై ఉన్నారు. అందుకొరకే దేవుని యొద్దకు మీరు రండి, మీ యొద్దకు దేవుడు వస్తారని లేఖనము సెలవుస్తున్నది. మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టిన ఎడల ఆయన రక్తం చేత మనల్ని కడిగి మన జీవితాన్ని హిమము వలె మార్చి ఆయనని మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకోవడానికి ఆయన మనల్ని యోగిలుగా మార్చే దేవుడై ఉన్నారు. ఈ నెలలో మీ జీవితంలో ఎటువంటి కార్యంలో మీరు వెలుపలి రాని పరిస్థితిలో మీరు ఉన్నారో, నేను బయటికి రాలేకపోతున్నానని బాధపడుతున్నారా? నా ప్రియ సహోదరి సహోదరా, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. దేవుని కొరకు మీరు జీవించడానికి ఒక తీర్మానం తీసుకోండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక్క క్షణం మనం తల వంచి ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి, వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, అవును రాజా, ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. భార్య అయినా, భర్త అయినా ప్రభా, పిల్లలైనా ప్రభా, చెదిరిపోతున్న ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏక మనసు లేకుండా ప్రభా, అవును రాజా, కుటుంబంలో అనేక రకరకమైన సమస్యలు, పాపంలో బానిసత్వంగా జీవిస్తూ ప్రభా, అవును రాజా, తల్లాడిపోతూ తండ్రి, సమాధానం లేకుండా నిమ్మలోని కోల్పోయి రాజా, అనారోగ్యము ప్రభా, పాపమా, ద్వేషమా, దేవునికి నచ్చని కార్యాల ఏ కార్యాల్లో ప్రభ కట్టబడి ఉన్నారో ఈ రోజు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభ ప్రతి కుటుంబాన్ని దయచేసి ప్రభ మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబము పైన ప్రభా మీ కర్షణ హస్తము దిగి రావాల తండ్రి. మీ కనికరపడిన హస్తము ప్రతి కుటుంబము పైన దిగి రావాల తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు విడిపించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రభా పాపపు కార్యాలు, దేవునికి నచ్చని కార్యాలు ప్రభా తొలగించి ప్రభా మీరు ప్రేమాస్వరూపుని అయి ప్రభా ప్రతి కుటుంబము పైన దిగి వచ్చి ప్రభా ప్రతి కుటుంబాన్ని రక్షించి సమాధానం దయచేయండి ప్రభా. ప్రతి బంధకాల నుంచి ప్రభా, ప్రతి సైతాన్ క్రియల నుంచి విడిపించి రాజా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబస్తుల్ని ప్రభా పేరు పేరున మీ పాదములో సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.